అమ్మ, దేవుడెప్పుడు చెడ్డవాళ్ళనేమో ధనవంతులుగా, మంచి వాళ్ళనేమో పేదవాళ్ళుగా పుట్టిస్తాడు. ఎందుకని? ఒకరోజు నారదుడికి కోపం వచ్చి ఇదే ప్రశ్న నారాయణమూర్తిని అడిగితే, నారాయణమూర్తి సరే దా మనిద్దరం కలిసి కిందకి వెళ్దాడంట. ఫస్ట్ వీళ్ళు ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి, మేము ఇక్కడ బస చేస్తాము, పొద్దున్నే లేచి వెళ్ళిపోతామని అంటే, మీకు పెట్టడానిక నేను కష్టపడి సంపాదించింది, మీరు పడుకోవడానిక మా ఇంటి ముందు అరుగుంది, పోండి అని అన్నాడంట. అప్పుడు నారాయణమూర్తి, నీ దగ్గర ఏదైతే ఉందో అది మరింత వృద్ధి చెందుగాక అన్నాడంట. నారదుడికి కోపం వచ్చింది. తర్వాత ఒక పేద ఇంటికి వెళ్ళారంట. అక్కడ ఒక ముసలావిడ, ఒక చిన్న ఆవు ఉందంట. అక్కడికి వెళ్ళి, అమ్మ మేము రాత్రికి ఇక్కడ బస చేస్తాం, ఉదయాన్నే వెళ్ళిపోతానంటే, పాప ఆమె దగ్గర ఉన్న కొద్దిగా ఫుడ్ ఏదైతే ఉందో అది వీళ్ళిద్దరికి పెట్టి ఆమె పస్తు పడుకొని ఉందంట. వీళ్ళు పొద్దునే లేచి, నీకు త్వరగా మరణం సంభవించు కాక అండ్ నీ ఆవు కూడా చచ్చిపోతుందని చక్కగా దీవించి వెళ్ళిపోయారంట. నారదుడికి మరింత కోపం వచ్చింది. అప్పుడు నారాయణమూర్తి ఇలా సమాధానం ఇచ్చాడంటే, వాడికి డబ్బు మరింత పెరుగుతున్న కొద్దీ వాడికి నిద్ర ఉండదు, స్ట్రెస్ పెరిగి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు, వాడికి లైఫ్ అంతా ప్రశాంతత ఉండదురా, అదే వాడికి వేసే శిక్ష. మరి ఈమెనేమో మనకు అన్నం పెట్టింది కాబట్టి ఈమె చనిపోతే ఒకవేళ ఆవు అని తలుచుకుంటా పోతే మళ్ళీ వచ్చే జన్మలో ఆవులాగా పుట్టాల్సి వస్తుంది. అందుకే ముందుగా ఆవుకు మరణం ఇచ్చి ఆ తర్వాత ఈమెకి నేను మరణం ఇస్తే ఈమె నన్ను తలుచుకుంటా పోతుంది కాబట్టి మోక్షం వస్తుంది. అందుకే చెడ్డవాళ్ళని ధనవంతులుగా, మంచి వాళ్ళని పేదవాళ్ళలాగా చేస్తాను నేను అని చెప్పాడట.